హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీనో ఛానల్. ఈరోజు నేను ఇండియా మ్యాప్ గురించి చెప్తున్నా. అలానే అతని నైబర్స్ వదిలి చెప్తున్నా. చూడండి, ఇండియా ఎక్కడెక్కడ చెప్తా. ఫస్ట్ పాకిస్తాను, చైనా, ఇండియా. కాశ్మీర్ కోసం వార్. ఈ కాశ్మీరే ఇండియాలో స్టేటే కాశ్మీర్. కాశ్మీర్ వచ్చేసి ఈ రెండు ఉన్నాయి, జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇక్కడ ఒక్కటే. జమ్మూ ఇంకా శ్రీనగర్ రెండు క్యాపిటల్. ఇక్కడ లెహే ఇదంతా జమ్మూ అండ్ కాశ్మీర్లో పెద్ద లెహే, లదాఖే. ఆ క్యాపిటల్ లెహ్. ఇప్పుడు చెప్తా చూడండి. పంజాబ్ కూడా కావాల్సిందే. పంజాబ్ ఇక్కడ నుంచి పాకిస్తాన్ చేతిలో కూడా ఉంది. ఒకవేళ మన ఇక్కడంతా పంజాబ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ చేసినాం అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు పాకిస్తాన్ ఇండియా కలిపితే పెద్దది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ ఇండియాలో ఉంటుంది. ఈ కొంచెం పాకిస్తాన్ తగులుకొని ఉంటుంది. ఇది చైనాకు ఆతుక్కొని ఉంటుంది. బార్డర్ హర్యానా దేనికి ఏ కంట్రీ బార్డర్ కాదు. రాజస్థాన్ వచ్చేసి పాకిస్తాన్ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ కూడా దానికే బార్డరు. గుజరాత్కి ఒక డెజర్ట్ ఉంది. అందరు వేరే డెజర్ట్స్ గారు ఒక్క డెజర్ట్ ఉంది. పాకిస్తాన్లో కూడా అతే పోయింది. ఇండియాలో థార్ డెజర్ట్ అత్తు పోయి అలానే పోయి అరేబియన్ డెజర్ట్ ఉంది. గుజరాత్లో గాంధీనగర్ వెళ్ళినారు. అక్కడే కదా గాంధీ తట్ట పుట్టింది. మా గ్రాండ్ పేరెంట్స్ స్టోరీ అంటున్నారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఆగ్రా ఉంది. ఆగ్రాలో ఈ యమునా రివర్ ఉందా, అక్కడే తాజ్ మహల్ ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ నేపాల్కి అదుక్కొని ఉంటుంది. నేపాల్కి ఇంకొంచెం ఈ లైన్లో ఇక్కడ కొంచెం వచ్చిందనుకో చైనాకి బార్డర్ అవుతుంది. ఇంకా మధ్యప్రదేశ్ ఇండియా అంతాకి సెంటర్ స్టేట్ ఇండియాకి. ఇప్పుడు మహారాష్ట్ర గురించి. మహారాష్ట్రకి ముంబై క్యాపిటల్. ఇక్కడ కొంతమంది గోవాని క్యాప్చర్ చేసింది, లేకపోతే కర్ణాటక గోవాని క్యాప్చర్ చేసింది. ఇంకొంతమంది గోవా ఇండిపెండెన్స్ స్టేట్ అనుకుంటున్నారు. అలా ఏం కాదు, గోవా ఇండిపెండెన్స్ స్టేటే. ఇక్కడ దమాన్ దియు ఉంది, క్యాపిటల్ దమాన్. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొంచెం ఉంది, దమాన్ అండ్ దియు నగర్ వెలా, దానికి క్యాపిటల్ దియు. మహారాష్ట్రకి ఇంకొకటి అయితే నాగపూర్, బాగా చలిగా ఉంటుంది. అమరావతి, మహారాష్ట్ర కూడా అమరావతి ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా విజయవాడ దగ్గర అమరావతి ఉంది. రెండింటికి అమరావతి ఉంది. నెక్స్ట్ కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు. ఇక్కడ ఫేమస్ సిటీ వచ్చేసి మైసూరు. నెక్స్ట్ తెలంగాణ, ఏపీ గురించి రెండింటికి ఒకటే. ఇందాక చెప్పాను కదా, ఒక వీడియో చేశాను. ఈ రెండు డివైడ్ అవ్వకుండా ఉన్నాయి. ఇప్పుడు సపరేట్ అయినాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాగా. ముందు ఇది వచ్చేసి హైదరాబాదే క్యాపిటల్, విజయవాడ, చెన్నై కాదు. నెక్స్ట్ కేరళ స్లైట్ లైన్లో ఉంటుంది. తిరువనంతపురం క్యాపిటల్. బాగున్నారు అయితే కోచి. ఎక్కువ మంది కోచికే పోతారు. నెక్స్ట్ తమిళనాడుకి క్యాపిటల్ చెన్నై. బాగున్నారు అయితే మదురై బాగుంటుంది. మదురై ఫేమస్. నెక్స్ట్
ఇంకా ఇక్కడ స్టార్ట్ చేద్దాము. సతీష్ గారికి రాయ్పూర్ సతీష్ గారికి రాయ్పూర్, జార్ఖండ్కి రాంచీ. ఓకేనా. నెక్స్ట్ ఒరిస్సా క్యాపిటల్ భువనేశ్వర్. ఆ భువనేశ్వర్ ఉంది కదా, ఆ భువనేశ్వర్ తర్వాత అక్కడ బాగున్నాయి అందరు పోయేదైతే పూరి ఉందా, ఆ పూరి అనుకుంటారు కొంతమంది. అది పూరి ఒక సిటీ ఒరిస్సాలో. ఇక్కడ కొంచెం డిస్టెన్సే భువనేశ్వర్ నుంచి పూరికి చూడు, కొంచెం డిస్టెన్సే. నెక్స్ట్ బీహార్ పోతే స్ట్రైట్ ఇక్కడ పాట్నా క్యాపిటల్. పాట్నా నుంచి పైకి స్ట్రైట్గా పోయినామనుకో, చూడండి, పాట్నా నుంచి పైకి పోయినామనుకో ఇక్కడ కాఠ్మండు క్యాపిటల్కి వస్తాం. చూడండి, ఇది స్ట్రైట్గా పోయాము, ఇక్కడ క్యాపిటల్ వచ్చినాము. బీహార్కి ఎక్కువ పోయేదైతే పాట్నాకి. నెక్స్ట్ బెంగాల్ ఇక్కడ పైన స్ట్రైట్గా వారం ఉంది అనుకుంటారు, కానీ కింద ఎక్కువ. మీకు తెలుసా, కోల్కతాకి కింద బస్సుల్లో అయితే పెద్ద పోకుండా కింద వాటర్లోనే ఒక ట్రైన్ కట్టినారంట. నేపాల్కి తగులుకొని ఉంటుంది ఇటు పక్క బార్డరు, అలానే భూటాన్కి కూడా బార్డరు, అలానే బంగ్లాదేశ్కి కూడా బార్డరు. ఎక్కువ బార్డర్స్ వచ్చేసి కాశ్మీర్కి, ఇంకా వెస్ట్ బెంగాల్కి ఉంది. ఇంకొకది అయితే ఇది అరుణాచల్ ప్రదేశ్కి, భూటాన్ ఉంది, పెద్ద చైనా ఉంది, ఇక్కడ ఇటు పక్క మియాన్మార్ ఉంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పోదాం. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఇటానగర్ దీంట్లో పాతే. ఇప్పుడు అస్సాం పోదాం, కింద అస్సాము. నెక్స్ట్ సిక్కిం గురించి పోదాం. అస్సాము క్యాపిటల్ వచ్చేసి దిస్పూర్ ఇక్కడ. డిస్టెన్స్ కొంచెమే, మీరు కూడా కావాలంటే పోవచ్చు. బంగ్లాదేశ్కి కొంచెం అలానే ఢాకా క్యాపిటల్. నెక్స్ట్ సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టక్. సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టక్. థైలాండ్కి క్యాపిటల్. సిక్కింకి వచ్చేసి గ్యాంగ్టక్. నెక్స్ట్ మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్. నెక్స్ట్ మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్. మియాన్మార్కి తగులుకో బార్డరు, అలానే బంగ్లాదేశ్కి బార్డర్ ఇక్కడ. నెక్స్ట్ మణిపూర్. నాగాల్యాండ్ క్యాపిటల్ కోహిమా. ఇక్కడ అస్సాంకి టచ్ చేసి ఉంటుంది. ఇక్కడ మియాన్మార్కి కూడా బార్డర్, కంట్రీ బార్డర్ ఒక్కటే మియాన్మారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు యూనియన్ టెరిటరీస్. చూడండి, స్వదీప్ క్యాపిటల్ కమరావతి. కింద క్లోజెస్ట్ కంట్రీ అయితే ఇంకా మాల్దీవ్స్, ఇంత చిన్న కంట్రీ. నెక్స్ట్ ఇంకొక తెలుసా, యూఏఈ గురించి ఒక వీడియో చేశాను. అక్కడ వరల్డ్ ఐలాండ్స్ ఈజీగా పోవచ్చు. యూఏఈకి పోతే అన్ని కంట్రీస్కి వాళ్ళే చేసినట్టే. అది వీడియో అండి, చూడండి. ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. కొంతమంది పైన అండమాన్ ఐలాండ్స్, కింద నికోబార్ ఐలాండ్స్ అంటారు. రెండు కలిపితే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. రెండు యునైట్ అయ్యింది బ్రిటిష్ వదిలేసినాకి. క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లెయిర్. అండమాన్ ఐలాండ్స్లో ఉంది పోర్ట్ బ్లెయిర్. నెక్స్ట్ వచ్చేసి పుదుచ్చేరి. ఈ
ఈ పాండుచేరి క్యాపిటల్ పుదుచ్చేరి. ఇక్కడ కొంచెం కిందికి కూడా ఉంటుంది. మళ్ళీ కేరళ ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ గుంటూరు ఉంది కదా, కొంచెం అటు పోతే ఇక్కడ యనం పాండుచేరి ఉంది. మళ్ళీ ఇక్కడ వెస్ట్ బెంగాల్కి అక్కడ ఉంది. ఎన్ని షాప్స్ ఉంటారనేది. నెక్స్ట్ వచ్చేసి దమాన్ అండ్ దియు. అక్కడ దమాన్ క్యాపిటల్ సిటీ. నెక్స్ట్ దమాన్ అండ్ దియు నగర్వేలా ఉంది. క్యాపిటల్ వచ్చేసి దియు. రాజస్థాన్ అది అయిపోయింది. యూనియన్ టెర్రస్. నెక్స్ట్ హర్యానా దగ్గర. పంజాబ్కి హర్యానాకి రెండిటికి ఒక్క క్యాపిటలే. ఇక్కడ చండీగఢ్ ఉంది. చండీగఢ్ ఇక్కడ ఉంది. అది కూడా యూనియన్ టెరిటరీ. ఆ చండీగఢ్ క్యాపిటల్ కూడా ఆ చండీగఢే. ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్ న్యూఢిల్లీ. కొంతమంది ఆ ఢిల్లీ అనుకుంటారు. ఇంకా ఢిల్లీ ఇండియా అంతా కూడా క్యాపిటల్ ఢిల్లీ. ఇంకా దీని ఉత్తరప్రదేశ్కి టచ్ అవుతుంది. హర్యానా కూడా టచ్ అవుతుంది. మనం అయిపోయి కదా. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక నైబర్స్ ఉన్నాయి కదా చూడండి. ఫస్ట్ బాగున్నారైతే వార్ చేసేది చైనాకి, ఇంకా ఈ పాకిస్తాన్కి వార్ చేసేది. మీకు ఒక తెలుసా ఫన్ ఫ్యాక్ట్ వచ్చేసి, తెలంగాణలో హైదరాబాద్ ఉంది కదా, ఆ హైదరాబాదే మళ్ళీ పాకిస్తాన్లో కూడా సింధ్ స్టేట్లో హైదరాబాద్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ క్యాపిటల్స్ వీళ్ళు కూడా చేశాను చూడండి. ఇస్లాంకి ఇస్లామాబాద్. ఓకేనా. నెక్స్ట్ ఇరాన్ కూడా ఫోటో వెళ్ళినప్పుడు ఉంటుంది. ఇక్కడ తెహ్రాన్ క్యాపిటల్. ఇక్కడ టర్క్మెనిస్తాన్ కూడా కొంచెం ఉంటుంది. అది ఉన్నాయి. దాంట్లోనే తజికిస్తాన్ ఇక్కడ కొంచెం ఉన్నాయి. కంట్రీస్కి ఒక్క చిన్న కిలోమీటర్ 140 కిలోమీటర్స్. మనం గిల్గిత్ కాశ్మీర్ లదాఖ్ నేను స్టార్ట్ చేసినాం అనుకో, ఇక్కడ పోయినాకే మళ్ళీ చైనా స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మళ్ళీ పాకిస్తాన్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ తజికిస్తాన్ స్టార్ట్ చేసినాము. నెక్స్ట్ బార్డర్ ఇక్కడ వచ్చేసి నేపాల్. తర్వాత ఇక్కడ భూటాన్. ఇక్కడ బంగ్లాదేశ్. ఇక్కడ మాల్దీవ్స్. ఇక్కడ శ్రీలంక. క్యాపిటల్ మారిన్శ్రీ. అప్పుడు కోతివార అది ఉంది. ఇప్పుడేమో కొలంబో. ఇక్కడేమో మియాన్మార్. ఇక్కడ థైలాండ్. ఇక్కడ లాల్. ఇక్కడ వియత్నాం. ఇక్కడ కొంచెం మలేషియా. ఇక్కడ ఇండోనేషియా. నెక్స్ట్ ఇక్కడ బిగ్గెస్ట్ బార్డర్ వచ్చేది చైనా. ఇక్కడ అందరూ యానిమల్స్ తింటారు. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.